సో గైస్ ఈరోజు వీడియో ఫ్రాంక్ వీడియో ఏంటి అంటే మా మామతో తాగాలి ఫ్రాంక్ అంటే మందు నిజం కాదు సీసా అక్కడ నుంచి ఎక్కడి నుంచి తెచ్చారు మా వాళ్ళు సూపర్ సీసా ఏం సీసా అది ఐకాన్ అంట చూడండి ఇక ఈ యాపిల్ చూసి మా మామతో ఫ్రాంక్ చేస్తాం ఎలా వచ్చిందో మీరు చూసి చెప్పండి ఫుల్ ఫన్ చూద్దాం ఇక ఐకాన్ బాటిల్ యాపిల్ పిజ్జా ఇక బ్రింగ్ రోజు 2 చూద్దాం ఇక సరే రైట్ గైస్ ప్రాంక్ ఫుల్ బాటిల్ ఐకాన్ బాటిల్ తాగుదాం ఓకే ఇక మామూలు కూడా బింగో ఐకాన్ కదా బాబా ఇక్కడ ఏం తాగే నువ్వు తాగుతావా గుద్ద వాళ్ళు అది రాగనోడే చిన్న గ్లాస్ ఉంది నాకు తెలియదు మరి చెప్తున్నా సార్ మీరు కామెడీ చేయకండి సార్ సీరియస్ గా మాట్లాడుతున్నారు కుండ మీద కుండ పెట్టి నడుము దింపుతావమ్మ ఓ రములమ్మ రములమ్మ నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలితేనమ్మా అరే ఇవి ఇరవనేమో నా చేదుగునే చిప్స్ వద్దురయ్యా తక్కువ అంట మొన్న తింటున్నా మంచిది ఓయమ్మా ఓ నాయన ఏంది ఇది ఇదేంటా చిప్స్ వేసేసాడు బాగా వేసేసాడు లేకపోతే అవి ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది ఇప్పుడేం కాలేదు ఎక్స్పైరీ డేట్ అయిపోయిందన్నా అబ్బా పడేరయ్యా बाय बाय टाटा गुड बाय गया అరే వద్దన్నా చాలు చాలు మంచిగా వస్తలే అన్న ఖర్చు పోయి कचरा ना కొడక లోపర్ నా కొడక లుచ్చా అరే కొంచెం కొంచెం పోయినా సరిపోదు మళ్ళా తెచ్చుకుందాం పోదామా लास्ट रे किक मामा एक पेगला अरे मामा एक पेगला इके పెడితే మందు మలాస్ वाह क्या सीन है क्या सीन है
ఏమైతుంది పెద్ద కథ తెచ్చి. मस्त शेड्स ఉన్నాయి రా నీలా అబ్బో కమల్ హాసన్ వేసేసాడు అనుకున్నావు అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. मस्त शेड्स ఉన్నాయి రా నీలా అబ్బో కమల్ హాసన్ మావా ఎక్ పెగలా అరే మావా ఎక్ పెగలా చెప్పు ఏమైతున్నది కరువు ఇల్లు కట్టాలని కట్ట ఆ, బాగా తిరుగుతుంది తిరుగు మరి లాంటి బదులు అని అంటారు. ఎవరి పిల్లని ఏడు వేసేసాడు బాగా వేసేసాడు చూపిస్తే నన్ను వేసేస్తానన్నాడు వేసేసాడు ఈత వల కొడతా సీత వడగొడతావు అయితే వడగొడతావు. ఏయ్, లేవు. ఈ ఆడిగాడు నా కొడుకు. ఎవరు వస్తారు వదిలే. వదిలే, ఏమన్నా తగ్గితే ఇయ్యి. వదిలే, ఏమన్నా తగ్గితే ఇయ్యి. ఏ, ఏ వాడు నీటి ముగారే దీనికి ఏమైతే ఏం కాదు ఇది. మరి లేతలేడు నరేష్ వాటర్ బాటిల్ బిస్లరీ బిస్లరీ అరే బొంత నాకు బొంత గొంతనా పోత అది పోత అది పోతారే నేను పోతా. నేను పోతానన్నయ్య నేను పోతాను నాకు ఇది వద్దు వద్దన్నయ్య నేను పోతాను అర్థం బాయే మానవతు ఎదురు పట్టుకోలేదు చూసిందా ఎవరే చూసి మీరా గుద్దాలెంత మరి ఇది ఆ చెట్ల కింద కూర్చున్నది ఎవడు పోసింది మేమా డబ్బా లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.